చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? మనందరం యూట్యూబ్ వాడుతూ ఉంటాం. ఈ మధ్యన యూట్యూబ్‌లో మనకి షార్ట్స్ చాలా పెరిగిపోవడం జరిగాయి మిత్రులారా. అందుకనే రీసెంట్‌గా యూట్యూబ్ వాళ్ళు ఒక రీసెంట్ అప్డేట్‌లో షార్ట్స్‌ని మనం రిమూవ్ చేసుకోగలిగే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఎలా ఎనేబుల్ చేయాలో మీకు జస్ట్ 1 మినిట్‌లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ, మిత్రులకు గానీ ఈ వీడియో ఉపయోగపడుతుందనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మిత్రులారా. మనందరం యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన వెంటనే ఇలా షార్ట్స్ వస్తాయి. ఏదో ఒకటి ఓపెన్ చేస్తాం. ఇంక అలా చాలా సేపయితే మనం చాలా విషయాలు తెలుసుకుంటాం గానీ, చాలా సమయం అయితే వృధా అవుతూ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇలాగా కింద మన యూ అని ఉంటుంది గదా! దాని మీద క్లిక్ చేస్తే ఇక పైన సెట్టింగ్స్ బటన్ ఉంది గదా! ఈ సెట్టింగ్స్ బటన్‌లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళాక టైమ్ మేనేజ్‌మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ టైమ్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్ళాక డైలీ లిమిట్స్ అని ఉంది గదా! ఈ లాస్ట్‌లో ఇందులో షార్ట్స్ ఫీడ్ లిమిట్ అని ఉంటుంది. ఇదైతే మీరు వెంటనే 0 మినిట్స్ అని పెట్టుకోండి. సో, ఇది ఎనేబుల్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు చూస్తే మనం హోమ్ పేజ్‌కొచ్చాము. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు షార్ట్స్ అయితే మొత్తం డిసపియర్ అయిపోతాయి. మీరెంత చూసినా మీకు ఆ షార్ట్స్ అయితే కనిపించవు. కానీ మనకి కింద షార్ట్స్ ఆప్షన్ మాత్రం పోదు. కానీ ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగొస్తుంది. యూ హావ్ రీచ్డ్ యువర్ షార్ట్స్ ఫీడ్ లిమిట్ అని. సో, మనం వెంటనే ఇది గో టు హోమ్ అని జేస్తే మనం షార్ట్స్ అయితే రాకుండా ఉంటాయి. సో, ఇలా మనం షార్ట్స్‌ని మనం డిజేబుల్ చేసుకోవచ్చు మిత్రులారా. ఈ లాంగ్ ఫార్మ్ వీడియోస్ మనకి చాలా ఉపయోగపడతాయి. షార్ట్స్‌లో మనకేమవుతుందంటే చాలా సమయం అయితే వృధా అవుతోంది అని అనిపించి వీళ్ళు ఈ ఆప్షన్‌నయితే తీసుకురావడం జరిగింది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చాలా మందికి షేర్ చేయండి మిత్రులారా. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. థాంక్ యూ.